డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది మేమే, వాటిపై సర్వ హక్కులు మాకే ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు వాటికి సంబంధించిన సామాగ్రిని దొంగలించడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ధర్మారం గ్రామ శివారులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నాసిరకంగా నిర్మించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయకుండా ఎన్నికల్లో ఓటమి చెందగానే అట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన సామాగ్రిని ఆ పార్టీ నాయకులు సొంత సొత్తులా కాజేయడంపై గ్రామస్తులు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సుందు నర్సయ్య మాట్లాడుతూ నాయకులే కాంట్రాక్టర్లుగా మారి గ్రామంలో నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్లు నిర్మించి అర్హులైన ఏ ఒక్కరికి కేటాయించకుండా కాలయాపన చేసి సామాగ్రిని దొంగిలించిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. కట్టిన డబుల్ బెడ్రూమ్లను తమ ఆధీనంలోకి తీసుకొని అర్హులైన నిరుపేదలకు అందజేయాల్సిన బాధ్యత తహసీల్దార్పై ఉందని అన్నారు. ఇప్పటికైనా అటు హౌసింగ్ శాఖ మరియు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసు శాఖ నిద్రావస్థ నుండి మేల్కొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికీ ధర్మారం వడ్డేపల్లి గ్రామ మధ్యలో బీఆర్ఎస్ నాయకులు అక్రమ మొరం తవ్వకాలు సాగిస్తున్నారని అన్నారు. రెవెన్యూ పోలీస్ అధికారులు కనుసన్నల్లో ఇవి జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాము పోలీసు రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సుండు లక్ష్మి, మల్లెపూల సావిత్రి, బూత్ కమిటీ అధ్యక్షులు గణేష్ గౌడ్, చందూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు అశోక్, సుండు యాదగిరి, మల్లెపూల రాజేశ్వర్ గౌడ్, గ్రామ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు నర్సయ్య, పూన భూమయ్య తదితరులు ఉన్నారు. మరి కన్స్ట్రక్షన్ కొన్ని జరిగినాయి, కొన్ని ప్లాస్టింగ్ కాలే, కొన్ని ప్లాస్టింగ్ అయింది. ప్లాస్టింగ్ అయింది కూడా చేసింది ఈ వర్షాలకు పెచ్చులుగా ఊడిపోతుంది. మరి ఇక్కడ కొద్దిగా పైప్ లైన్స్ కొన్నిటికి చేసిర్రు, వాటర్ ట్యాంకర్ బిగించిర్రు, ట్యాంక్స్ బిగించిర్రు, తలుపులు, కిటికీలు, వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి దొంగలించడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్టు? మరి బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీరామ్ గారు ఆదేశాల మేరకు జరుగుతున్నాయని ఇక్కడ నాకు తీసుకుపోయే దొంగను పట్టుకుంటే ఆయన చెప్తున్నాడు, మా అధ్యక్షుడు తీసుకురమ్మన్నాడు, మా అధ్యక్షుడికి కావాలని అని అంటున్నారు. మరి నేను దేరేడు శ్రీరామ్ గారికి అడుగుతున్నా, ఇది ఎంతవరకు కరెక్టు అధ్యక్ష? ఇన్ని రోజులేమో మొరము గుట్టలన్నీ ఉంచలేవు, అన్ని దొవ్వకపోయినావు. ఇక్కడ పాపం 611 మా ఎస్సీలో పట్టా ల్యాండ్ కూడా దొవ్వినవు. మా కార్యకర్త ప్రవీణ్ నేను కూడా వచ్చి అడ్డుకున్నాము. మరి ఇప్పుడు అవన్నీ గుట్టలతో కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమో ఈ ప్లాస్టిక్ కన్స్ట్రక్షన్ అటువంటి సామాన్లని దొంగలించమని మీ కార్యకర్తలను పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది మరి దీనిపై మేము పోలీసులకు చర్య తీసుకుంటున్నాం. మరి ఇకనైనా నువ్వు ఈ మొరం తవ్వకాలు ఆపేసేసి ఒక మామూలు ప్రెసిడెంట్గా పనిచేయి. మరి అందరికి జనం కూడా నేను మెచ్చుకుంటారు. లేకపోతే ఈ దొంగ పనులు చేయకు, నువ్వు ఈ మొరం దొబ్బుడు ఇవన్నీ బంద్ చేసాయి. ఎంఆర్ఓ గారిని కూడా అడుగుతున్నాం. ఇప్పుడు మీ జేసీబీ నడుస్తున్నది ఏమన్నా అంటే పట్ట పొలాలలో పర్మిషన్ ఇచ్చినాడు, ఇన్ని రోజులు ఎందుకు పర్మిషన్ నువ్వు ఎట్లా ఇస్తున్నావు? మేము ఎంఆర్ఓ గారిని కూడా మేము పై ఆర్డీఓ కంప్లీట్ చేస్తాం, కలెక్టర్ కంప్లీట్ చేస్తాం. ఇది ప్రభుత్వానికి గండి కొడుతుర్రు. ఏదన్నా ఉంటే మీరు పర్మిషన్తో మొరం తీసుకుపోర్రి, ఎట్లా మొరం తీసుకుపోతుర్రు అన్నది మేము పోలీస్ శాఖ వారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అవసరమైతే మైన్స్కు ఏడికి కూడా కంప్లీట్ చేస్తాం. ఈరోజు ధర్మారం గ్రామంలో ఉన్నటువంటి 30 డబుల్ బెడ్రూమ్ల దగ్గర మేము ఉన్నాము. అయితే ఈరోజు నిన్న ఒక సంఘటన జరిగింది. అయితే బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కానీ లేదా షకీల్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కానీ వాళ్ళ ఆదేశాల మేరకు మన డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సామాగ్రిని దొంగతనం చేయడం జరుగుతుంది. అది వాటర్ ట్యాంక్స్ కానీ, కరెంటు పైపులు కానీ, మరియు బాత్రూమ్ పైప్స్ కానీ, ఉన్నటువంటి డోర్స్ కానీ మరియు కిటికీలు కానీ అన్ని ఎత్తుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళు ఏమో ఒకటే చెప్తున్నారు, మా షకీల్ అన్న మాకు గట్టించిండు, ఖచ్చితంగా మేమే తీసుకుంటాం ఇళ్ళని, డోర్స్ కానీ ఎవరున్నా కూడా ప్రతి ఒక్క వస్తువుని మేమే తీసుకుంటాం, మీరు ఏం చేయలేరు అని వాళ్ళు చెప్తున్నారు. ఇష్టరాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీని మీద పోలీసులు, మన ఎడపల్లి పోలీసులు కానీ అవసరమైతే ఏసీపీ గారు కానీ తగు చర్య తీసుకొని ఎవరైతే దొంగతనం చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి అట్లాగే ఈ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు వచ్చి అన్ని డబ్బాలు కానీ అన్ని ఎత్తుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అలా చేయకుండా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండే కాబట్టి
మన షకీలు ఆయన ఉన్నాడు కాబట్టి 30 డబుల్ బెడ్రూమ్లు నాణ్యత లేకుండా కట్టించడం జరిగింది. మీరు కూడా ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడెక్కడ పెచ్చలు ఊడిపోతున్నాయి కాబట్టి వాటిని వాళ్ళు ఎట్లా కట్టిర్రో ఏమో మనకు తెలియదు. అయితే దాని గురించి వాళ్ళు మాట్లాడడం జరుగుతున్నది. ఇది మాదే, మేమే ఇచ్చుకుంటాం, మేమే వంచుకుంటాం అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. కావున దయచేసి ఎంఆర్ఓ కానీ దీనికి సంబంధించిన శాఖలకు మేము అడిగినాం. అయితే ఈ డబుల్ బెడ్రూమ్లకు ఎంఆర్ఓ దగ్గర ఏదైనా కానీ ఎంఆర్ఓ కానీ ప్లస్ మన కాంట్రాక్టర్ దగ్గర వీళ్ళిద్దరి దగ్గర మాత్రమే ఉన్నదట. ఎంఆర్ఓ గారికి కూడా తెలుపుతున్నాం, సార్ మీరు దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే 30 డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వాటిని మీరు మీ పరిగణలోకి తీసుకొని కాంట్రాక్టర్ ద్వారా దీనికి బకాయి కరెంటు బిల్లు కూడా ఒక 42,000 డ్యూ ఉన్నది ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్కు. అది కానీ ఇక్కడ ఏవైతే దొంగతనాలు జరుగుతున్నాయో మీరు ఖచ్చితంగా మీరు రెవెన్యూ శాఖ ఉన్నది కాబట్టి మీరు పోలీసులకు తెలపాలని విన్నవించుకుంటున్నాము. నిన్న జరిగినటువంటి దొంగతనంకు మా వాళ్ళు పట్టుకున్నారు, మేము కూడా వెళ్ళినాము. అయితే ఎడపల్లి పిఎస్కు ఫోన్ చేసినాము. ఫోన్ చేసిన తర్వాత సార్ కొద్దిగా బిజీ ఉండే ఎస్ఐ గారు, అయితే అతనికి కూడా ఎస్ఐ గారికి కూడా తెలపడం జరిగింది. రాత్రి వెళ్ళి నేను 6:30 గంటలకు వెళ్ళి సార్కి కూడా తెలపడం జరిగింది, వాట్సాప్లో చూపించడం జరిగింది. అతనిపై కేసు చేసి తగు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అతనిని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈయన ఒక ఆయన వాటర్ ట్యాంక్ ఎత్తుకుపోతుండు, ఒక ఆయన కరెంటు సామాన్ ఎత్తుకుపోతుండు, ఒక ఆయన ఇంకొక ఆయన వచ్చేసి బీఆర్ఎస్ నాయకులు మొత్తం పైప్ లైన్ ఎత్తుకుపోతుండు, కరెంటుది ఎత్తుకుపోతున్నారు. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు కానీ మీరైనా కనీసం పోలీసు శాఖకు తెలిపి దీని మీద కొద్దిగా నిఘా పెట్టాలని మీకు కోరుచున్నాం. జై కాంగ్రెస్.